మేడం రాజేశ్వరి హాయ్ రిపోర్ట్స్ వచ్చాయి ఎవ్రీవన్. మేడం. ఫస్ట్గా ఈ వీడియో మొత్తం ఏమేం స్కిప్ సిస్టర్? చేయకుండా బ్యాక్ పెయిన్ చూడండి. వస్తుంది మేడం. నేను ఎప్పటి నుంచి? నెక్స్ట్ డెలివరీ వీడియోలో అయినప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు మాట్లాడతాను. మేడం, అప్పటి నుంచి వస్తుంది. సో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే నీకు బ్యాక్ పెయిన్ అంటున్నావు, అంతేనా? అవును మేడం. ఓకే, ఇది చాలా మంది అంటారండి. చూడండి, మీకు డెలివరీ టైంలో చిన్న బ్లడ్ వెజల్లో ఇంత పెద్ద క్యాన్యులో ఒక 3 days పెడతాం, అయితేనే మనకి ఏం కాదు. అలాంటిది మీకు మత్తు ఇచ్చేటప్పుడు స్పైన్ లో ఇంత తిన్ నీడిల్ ఒక 10 seconds ఉండడం వల్ల మీకు ఏళ్ల తరబడి బ్యాక్ పెయిన్ అనేది ఎప్పుడు రాదు. మన బోన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే బోన్ సర్జరీస్ లో రాడ్స్ ప్లేట్స్ కూడా పెడతాము, అవే టాలరేట్ చేసుకుంటే. అలాంటిది ఇంత తిన్ ఇంజెక్షన్ తో ఏమవుతుంది చెప్పండి? యూజువల్ గా చాలా మంది డెలివరీ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ తో వస్తారు, కానీ దానికి వేరే రీజన్స్ వస్తాయి. ఎలా అంటే ప్రెగ్నెన్సీలో ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం ఒక రీజన్, లేదు అంటే డెలివరీ తర్వాత భయంతో మొబిలిటీ అనేది తగ్గించేస్తారు దానివల్ల, అండ్ పత్తెం పేరుతో కారపొడి తింటారు, వాటర్ తాగరు. ఇలాంటి రీజన్స్ వల్ల బాడీ వీక్ అవ్వడం, అలాగే వీక్ బాడీతో డిఫరెంట్ పొజిషన్స్ లో రాంగ్ పొజిషన్స్ లో ఫీడింగ్ చేయడం, ఇలా జరగడం వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఇది ఎప్పుడు స్పైనల్ నీడిల్తో మాత్రం కాదు. మీకు కొన్ని మెడిసిన్స్ రాస్తాను సిస్టర్, ఇవి వాడి